యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం పాపం లేని వారమైతే అని మనం చెప్పుకున్నట్లయితే మనకు మనమే మోసపుచ్చుకుంటున్నామని దేవుని వాక్యం మాట్లాడుతుంది. పాపము ఏం చేస్తుందంటే దేవుని నుండి మనం దూరపరుస్తూ ఉంటుంది. పాపం అంటే ఏం కాదు, దేవుని ఆజ్ఞ తిక్రమించడమే పాపం. పాపం అంటే ఇంకేదో కాదు, కానీ దేవుని ఆజ్ఞను తృణీకరించడం పాపం. ఈ పాపం ఏం చేస్తుందంటే దేవునికి మనకు దూరం పరచడం మాత్రమే కాదు, కానీ ఒక అపరాధ భావన మన హృదయాల్లో కలిగిస్తూ ఉంటుంటుంది. గిల్టీ కాన్షియస్ని కలిగిన వారుగా ఉంటారు. అయితే దేవునితో ఎప్పుడైతే మనం ఆ పాపాన్ని ఒప్పుకుంటామో, ఏ పాపమైతే మన జీవితాన్ని అపరాధ భావనలోనికి నెట్టివేస్తుందో వాటన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే మన సమస్త దుర్నీతి నుంచి ఆయన రక్తం చేత మనల్ని పవిత్రపరుస్తాడు. ఇది గొప్ప నిరీక్షణ, గొప్ప ధైర్యం గొలిపే మాటలు. కొన్నిసార్లు ఏదైనా అపరాధ భావన మనం కలిగినప్పుడు ఈ అపరాధ భావన బట్టి దేవుని దగ్గరికి నేను ఎలాగెళ్ళగలను అని మనకు మనమే కొన్నిసార్లు దేవుని నుంచి దూరం అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంటుంది. అందుకోసమే దేవుని వాక్యం మాట్లాడుతుంది, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటలు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా పాపాన్ని మనం దాచుకోకూడదు. అలా దాచుకున్నట్లయితే దేవుని నుండి మనకు దూరపరుస్తూ ఉంటుంది. కానీ వాటిని ఒప్పుకుని మనం విడిచిపెట్టినట్లయితే దేవుని కనికరం పొందుకుంటాం. దేవునితో సరైనటువంటి సంబంధం, సరైనటువంటి సహవాసం కలిగిన వారుగా ఉంటాం. ఒకరోజు దావీదు ఒక పాపం చేసి దేవుని నుంచి దూరం అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బెత్షెబాతో పాపం చేసినప్పుడు చాలా అపరాధ భావానికి గురయ్యాడు దావీదు. అంత ముందుగానే ఎప్పుడూ అలాంటి పరిస్థితి లేదు. ఎప్పుడైతే బెత్షెబాతో పాపం చేస్తాడో అపరాధ భావనతో కృంగిపోయాడు. పైకి బాగా కనిపిస్తున్నాడు, కానీ తన హృదయంలో మాత్రం ఏదో దేవునికి దూరం అయిపోయే పరిస్థితి, అపరాధ భావనకు గురయ్యే పరిస్థితి కనిపించి, ఆ తర్వాత తన హృదయంలో నెమ్మదిలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే నాతను ప్రవక్త చేత గద్దించబడ్డాడో తన పాపమంతటిని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకునే ప్రార్థనే కీర్తన గ్రంథం 51వ కీర్తన. ఇదివరకు ఉన్న రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే తను ఒప్పుకున్నాడో మరలా రక్షణానందాన్ని పొందుకున్నట్లుగా మన దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవునితో సమాధానకరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరలా దేవునితో రీకన్స్ట్రక్షన్ చేపట్టాడు. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే దేవునితో ఒప్పుకున్న స్థితిని బట్టి మరలా సమాధానపడి మరలా ఇప్పుడు వెనక్కి వెళ్ళలేదు. కానీ ఆ మచ్చ మాత్రం ఉండిపోయింది దావీదు జీవితంలో. కాబట్టి మనం మన జీవితంలో ఏదైనా దేవునికి వ్యతిరేక పరిస్థితి మన జీవితంలో ఉన్నట్లయితే వాటన్నిటిని ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే దేవుని కనికరణ పొందుకుంటాం. దేవుడు మనకు ఆదరిస్తాడు, మరలా మనకి హక్కును చేర్చుకుంటాడు. ఆయన ఆ స్థితి అంతటి నుంచి మనకు విడిపించి మరలా నూతనమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో ఏదైనా అపరాధ భావనకు గురయ్యారా?
మీ హృదయం మీ మీద దోషారోపణ చేస్తుందా? ఈ స్థితి నుంచి నేను ఎలా దేవుని దగ్గరికి వెళ్తానని వేదన చెందుతున్నారా? అయితే నా ఎదుకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయను అంటున్నాడు దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి దేవునికి మనకి వ్యతిరేకమైన స్థితి ఏదైతే ఉందో వాటన్నిటిని ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే మరలా ఆయన నీ సమస్త దుర్నీతి నుంచి నిన్ను విడిపించడం మాత్రమే కాదు, కానీ మరలా ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నిన్ను స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ఏదైతే దేవునికి మనకు వ్యతిరేక పరిస్థితి ఉందో వాటన్నిటిని ఒప్పుకుని ఆ మీదట ప్రభుతో సమాధానం పడదాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, మా ప్రియుల జీవితంలో ఏ అపరాధ భావనకి మీరు గురయ్యారో ప్రభువా, ఆ స్థితి అంతటినీ మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికలను పొందుకొని మీ రక్తం చేత కడగబడి ఇదిగో ప్రభువా వీరి హృదయాల్లో పవిత్రీకరించమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు వందనాలు. ఏ అసమాధానం వీరి జీవితంలో ఉందో ప్రభువా, ఏ గలిబిలి వీరి జీవితంలో చోటు చేసుకుందో ప్రభువా, వాటన్నిటి నుంచి విడిపించి మీతో సమాధానపడి మీ సన్నిధిలో వాటిని అంతటిని ఒప్పుకొని తద్వారా మీ కృపను, మీ కనికరాన్ని పొందుకుని వీరి జీవితంలోనూ నూతన కార్యాలు జరిగించమని మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో దేవుడు నూతన కార్యం జరిగించి దేవునికి మీకు వ్యతిరేక పరిస్థితి ఏదైతే ఉందో వాటన్నిటినీ దేవుడు విడిపించి మీ జీవితంలో నూతన కార్యాలు జరిగించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.